ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుందిరా, నువ్వు వెంటనేరా. సరే ఓకేరా. హలో హలో వసంత్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. అక్కడ అన్నయ్య ఉన్నాడా? లేడు. ఏంటో చెప్పండి. మీరిచ్చిన బర్త్డే ప్రెజెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సాయంత్రం ఊడా పార్క్ రాగలరా? ఎన్ని గంటలకి? 5 o'clock. నేను మీకోసం ఎదురు చూస్తుంటాను, వస్తారుగా? తప్పకుండా వస్తాను. రే వసంత్ పద. ఎక్కడికి రా? ఎక్కడికైనా వెళ్లే ముందు అడగకూడదు, పద. రే నాకు 5ంటికి అపాయింట్మెంట్ ఉందిరా. అరగంట ముందు వదిలేస్తా, పద్దరా. రే వసంత, బ్యాక్ వీల్ కూడా గాలి దగ్గర చూడు ఒకసారి. రై ఎవడాడు? కళ్ళు కనబట్లేదా ఇడియట్? ఐఎమ్ సారీ. చెప్పేది నా ఫ్రెండ్ మీద చేంజ్ చేసుకుంటావా? ఎవరు నువ్వు? అతని ఫ్రెండ్ అన్నావు కదా, వీళ్ళు అతను అడిగిన ఎవరో తెలుస్తుంది. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనసు మనసైన మనసు కోసం, ఆ మనసు గల మనిషి కోసం ఎదురు చూసే కనులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? కవిత చాలా బాగుంది. అడిగేది నిన్నేరా శేఖర్. ఎవడా వాడు? వాడిని చూసినప్పుడల్లా నీ మూడే మారిపోతుంది. ఆవేశంతో ఊగిపోతావు. చెప్పకపోతే నా మీద ఒట్టు. నో వసంత్, నో. ఆ నీచుడి కోసం ఒట్టు పెట్టుకోవద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి. నవ్వుల్లో విషాన్ని, కళ్ళల్లో కపటాన్ని, స్నేహం ముసుగులో దాచిపెట్టి నా వెనక తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచాడు. ది గ్రేట్ శంకర్ ఓడిపోయాడు. నేను ఓడిపోయింది నీ దగ్గర కాదు కదే, నా ఫ్రెండ్ దగ్గర. నో రిగ్రెట్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రాధిక వడ్డిస్తుండు, నేను సాంబార్ తీసుకొస్తాను. ఇంకోటి వంకాయ కూర. వాడికి చికెన్ తప్ప అప్పడాలు పనికిరావు. చికెన్ తనకేను, అప్పడాలు నీకు. ఒకటి. ఇన్నెక్కడ తిన్నావు? ఏరా ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందిరా. మామయ్య వచ్చి వెళ్ళాడరా. ఈ లగ్నాలోనే పెళ్లి అంటున్నాడు. గుడ్. అమ్మేమో మీ ఇష్టం అంటుంది. అన్న కొడుకు అల్లుడవుతుంటే సంతోషంలో మీ ఇష్టం మనకి ఏముంటుంది? ఇంతగా పెళ్లి కూతురు ఏముంటుందో. ఏ రాధిక? దానికి సిగ్గురా, మొహానడితే ఏం చెప్తుంది? అది సరే, ఇంత తొందరగా పెళ్ళంటే ఏర్పాట్లన్నీ ఎలా? దానికేం ప్రాబ్లం ఉంది, మా గ్యాంగ్ ఉంది కదా. ఎరా రఘు ఏమంటావు? దానికే ఉంది, నో ప్రాబ్లం. ఒరే శంకర్, అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా? అన్ని హ్యాపీగా ఉన్నాయి. పోతే దివ్య, భోజనాల దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా దగ్గర చూసుకోవాలి. అక్క, పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ అందం ముందు బావగారు నథింగ్ అక్క. యు ఆర్ సో బ్యూటిఫుల్. త్వరగా కానీ తీసుకోండి, పని అయిపోతుంది. మొహమాట పడకయ్యా. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారా ఆంటీ? ఒక్క నిమిషం. దేవి, మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడే. రాధిక, రాధిక. తప్పకుండా భోంచేసేయాలా? శంకర్, అమ్మా, రాధిక కనిపించడం లేదురా. రాధిక కనిపించట్లేదా? ఒక్క నగలేంటి? సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్ని వదిలేసి పడిపోయింది. చిచ్చే, మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. బావగారు, ఏంటి బావగారు ఇది? చచ్చా, అది ఆడపిల్ల, బజారు పిల్ల. బావగారు ఆవేశపడకండి. మా అమ్మాయి అలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య. కన్నవాళ్ళు మీరే నమ్మలేకపోతే మేమెలా నమ్మగలమండి? చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. చిచ్చి, దానికన్నా నీది ఒక బతికేనా? ఈ పరువు తక్కువ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం. అత్తయ్య,
కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవర్రా నీకు అత్తయ్య? చెడిపోయిన మనుషులు, చెడిపోయిన రక్తం, లేచిపోయిన నీ చెల్లెలు ఎక్కడుందో ఎత్తుకో. మావయ్య మీరు కూడా అలా మాట్లాడకండి. ఏంట్రా నీకు మర్యాద? బజార్ కేసులన్నీ మా స్టేషన్కే వస్తాయి. ప్రతి డఫే గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా? పెట్టాయి ఫోన్. కంప్లైంట్ ఇవాళ వచ్చావు సార్. ఇవ్వండి. మా అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయా? ఇంతుంటుందా? కాదు సార్, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందని కదా అర్థం. ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా? రాధిక. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. రండి. పోరి రండి రా. ఈరోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి. వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి. మా అమ్మ ఎలాంటిది కాదు. ఓహో, అలాంటిది కాదా? కాదంటే ఎలా? రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు స్టేషన్ కి మీరు వచ్చారు. రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు. నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా? ఓహో, నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్న బ్రదర్వా? మీరు గవర్నమెంట్ సర్వెంట్, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పోరా, గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయి. ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది ఓ బొమ్మేష్ పట్రా. ఏ లార్జులోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పచెప్తా. నానా పదండి, అనవసరంగా నరకంలోకి వచ్చాం. వీళ్ళెవరయ్యా బాబు? ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు. ఇన్స్పెక్టర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ రౌండ్ కొడుతున్నాడు. ఏం పెంపకమయ్యా? రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది. నానా మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి, నేను రాధికని వెతికి తీసుకొస్తాను. ఆటో 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 ఆటో. అమ్మా రండి. రఘు, రే రఘు, రాధిక కనిపించట్లేదురా. కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదురా. నన్ను క్షమించండి. తప్పు ఒప్పు నాకు నచ్చిన పని నేను చేశాను. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. శంకర్ మా పొరపాటు ఏదా? శంకర్ నేను చెప్పేది. నువ్వు ఒక మనిషివేనంట్రా? నీలో మానవత్వం ఉందా? మాకే ద్రోహం చేస్తావా? మాలో ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందరా? నీలో నీచులు బతకూడదు. నేను చంపేస్తావా? ఆవేశపడద్దు. ఇలాంటి వాళ్ళు ప్రతిలా చచ్చినట్టే లెక్క. ఏ పురోహితుని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితుని పిలిపించి దాని కర్మగాన్ని జరిపించరా? చంపేస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరూ లేరు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చావే. చచ్చిపోవు నువ్వు. వాడు ద్రోహిరా. మా అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి నీచుడు రావాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ, 10 మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెల్లోనే ఉందిరా. భర్తను పోగొట్టుకున్న నా తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది. వాడిని ఎంతో ప్రాణపాతంగా చూసుకున్నామని తెలుసా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు. అందుకే నా ఫ్రెండ్స్ని ఎవరు ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ. వసంత్ నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాస్కెల్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రు అనే చేదు నిజం మిగిలింది.
ఆ నిజమేరా నా గుండెల్ని దహించి వేస్తుంది. ఇప్పుడు చెప్పరా, కన్నబిడ్డలా చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా? వాడు చేసిన దుర్మార్గం కాదా? నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదురా, అసలు మనిషే కాదు. వసంత్, నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాస్కెల్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రువు అనే చేదు నిజం మిగిలింది. హాయ్ రమేష్, ప్రొసీడ్. రే కాజోల్ లాంటి పిల్ల నాకు రోయ్. కరిష్మా నాకు రోయ్. నాకు వెంకట సుబ్బలక్ష్మిరా. వెంకట సుబ్బలక్ష్మి మా మరదలరా, దాంతో పెళ్లి నిశ్చయమైందిగా నాకు. పరాయి పిల్లని చూస్తే శంకర్ తోలొలుస్తాడు రా. కమ్ 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 కమ్. మీరిద్దరు సిస్టర్సా? కాదు. లేక బ్రదర్సా? కాదు, కజిన్స్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మా అమలాపురం అండి. చూడండి బేబీస్, మీరు ఈ సిగరెట్ ఒక దమ్ము కొట్టించారనుకో, మేం మిమ్మల్ని ఏమీ చెయ్యం. లేదనుకో, మీరు మా అందరికీ ఒక్కొక్క కిస్ ఇవ్వాలి. ఓకే? చిన్నప్పుడు మా తాతయ్య చుట్టలు దొంగతనంగా కాల్చేదాన్లే, అది అలవాటు. పదవే. విలేజ్ విలేజ్కి పొగరడిగిందా? ఒరేయ్, అమ్మాయిలందరూ ఒకేలా ఉండరా, కొందరు నాలా ఉంటారు. ఏ మగరాయుడు, నువ్వు ఆ గర్ల్స్ కు సపోర్టా? యా. ఐశ్వర్యరాయ్ వస్తుందిరా. ఏ ఐశ్వర్యరాయ్, కమ్ 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 కమ్. ఇప్పుడు చూడు, బీ రెడీ. ఐశ్వర్యరాయ్ కాదు, అటు చూడు, అజయ్ దేవగన్ వస్తున్నాడు. శంకర్ గారు వస్తున్నాడు రోయ్. మనం అమ్మాయిని నేర్పిస్తామని తెలిస్తే మనల్ని చంపేస్తాడు రోయ్. సిస్టర్ సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ప్రిన్సిపాల్ రూమ్ కా, అటు క్యాంటీన్ కా, ఇటు క్లాస్ రూమ్ కా, ఎటువైనా వెళ్ళొచ్చు. ఏం లేదు శంకర్, కొత్తగా వచ్చింది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెరీ గుడ్, అదే మెయింటైన్ చేయి. వీడేవడ్రా ఏకంగా ఎస్టీమ్లోనే దిగాడు. ఏయ్ ఏయ్, నిన్నే పిలిస్తే వినపడటం లేదా? ఏమని పిలిచారు? ఏ అని పిలిచాం. నా పేరు ఏ కాదు. పేరు తెలియనప్పుడు ఎవరైనా ఏనే పిలుస్తారు. అయినా సీనియర్స్ ఎలా పిలిచినా రావాలని తెలీదా? నా పేరు వసంత్. ఏ ఊరు? భాగ్యనగరం. ఓహో, హైటెక్ సిటీయా, అందుకే అంత టెక్కు. అదే నగరం తెలుసా? వైజాగ్ నగరం, స్టీల్ సిటీ. చూడు బాబు, కొత్తగా కాలేజీకి వచ్చేటప్పుడు బుద్ధిగా నడుచుకుంటూ రావాలి. స్టైల్గా ఖరీదైన కారులో రాకూడదు. ఓకే? 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మా ప్రిన్సిపలే లూనాలో వస్తాడు. నువ్వు కార్లో వస్తే ఆయన ఉద్యోగం చేయాలా, లేక అవమానంతో రాజీనామా చేయాలా? కారు బాగుంది, తాళాలి ఒకసారి ట్రైల్ వేస్తా. మీరు స్టూడెంట్సా మెకానిక్సా ట్రైల్ వేయడానికి? నైస్ జోక్. థ్యాంక్ యూ. నీ పేరేంటన్నా? మిస్టర్ వసంత్, నీ థ్యాంక్స్ మాకు అక్కర్లేదు. నువ్వు పని చేయి, కాలేజ్ క్యాంపస్ చుట్టూ 3 రౌండ్లు కొట్టి వచ్చేటప్పుడు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్. నాకు మార్లా బారో కాదు, మాల్ బారో. యూర్ రైట్, వీల్ బెటర్ పో. నాది సర్వీస్ చేయించుకోవడమే కానీ సర్వీస్ చేసే ఫ్యామిలీ కాదు. మన కాలేజ్ చుట్టూ పరిగెత్తమంటారా? రేపు మార్నింగ్ ఎటు నేను జాగింగ్కి వెళ్తాను, వచ్చి ఫాలో అయ్యి చూడండి. వెల్కమ్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పింది చేయి. ర్యాగింగా ర్యాగింగా? మీరు న్యూస్ పేపర్ చదవరా? కనీసం టీవీ కూడా చూడరా? రీసెంట్గా చెన్నైలో ర్యాగింగ్ కేసుకి 25 ఏళ్ళు శిక్ష పడింది. మొన్న కాలేజ్ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే మన సీఎం దగ్గరుండి చెప్పుతో కొట్టించాడు. తెలీదా? మీరు ఇంకా అల్లరికి దిగారంటే మ్యాటర్ వీసీ దగ్గరికి వెళ్తుంది. చెప్పు చెప్పు చెప్పు. శంకర్ నా పేరు. ఛాలెంజ్ అయితే నేను రెడీ. క్లాస్ రూమ్లో చదువులకు ఛాలెంజా? రెడీ. ప్లే గ్రౌండ్లో ఆటలకు ఛాలెంజా? రెడీ. దేనికన్నా రెడీ. ఏయ్, చూస్తూ చూస్తూ పెట్రోల్ ట్యాంకులో అగ్గిపూల వేయాలని చూడొద్దు. వస్తా. సీ గైస్. అంటే వాడు పెట్రోల్ ట్యాంక్, మనం అగ్గిపూలం అనే వాడు ఫీలింగ్ ఏంటి బాసు? చూస్తూ చూస్తూ వాడిని అలా వదిలేస్తావు? కొత్త కదా, తోకాడిచ్చినాయి, తర్వాత కట్ చేద్దాం.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. The subject of electronics is one that is difficult to define, since it refers to an extremely wide range of electrical technology, having only the శంకర్ శంకర్ కొద్దిగా డాబా గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళరా. కొత్త అలవాట్లు వద్దు, ఆటోలో వెళ్ళు. రే శంకర్, ఏంట్రా వీడు డ్రాప్ చేయాలంటే నీచుంగా డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఎందుకురా ఫీల్ అయిపోతావు? వాడి క్యారెక్టర్ మనకు తెలియదా ఏంటి? ఇన్నేళ్ల నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారే. శంకర్ ఎవరి బైక్ అయినా ఎక్కాడా? తన బైక్ మీద ఎవరైనా ఎక్కించుకున్నాడా? తెలిసిందేగా. డోంట్ వరీ రామా, నేను డ్రాప్ చేయటం కదా నీకు కావాల్సింది. నేనున్నాను, డ్రాప్ చేస్తా. పదా పదా. థ్యాంక్స్ రా, ఫ్రెండ్షిప్ అంటే నీదే. అదంతా తర్వాత ఆ 50 కొట్టుచు బండిలో పెట్రోల్ కొట్టించాలి. అవసరం లేదు, నేను నడిచే వెళ్తాను. ఓ ఇదే మరి ఓసీ కేసు అంటే. పెట్రోల్ తేరగా వస్తుందా? పోరా, ప్రతి ఒక్కడు వస్తా అండి ఎర్ర బస్సు ఎక్కి. బాయ్, ఉంటాను. ఎంత బాగుందిరా అమ్మాయి. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. ఓహో, అయినా నీకెందుకురా? వీళ్ళకి అన్నవాళ్ళు ఎవరువా? నీ సంగతి నువ్వు చూసుకోరా. పోరా, మాతో పెట్టుకోకమ్మా, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. నా సంగతి నేను చూసుకుంటాం కానీ మీరేంటమ్మా ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకుంటారు? చెప్పుతో కొట్టండి. కొట్టండి అమ్మా, చెప్తాను. థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి. తిక్క కుదిరింది వెధవులకి, లేకపోతే రోజు కాలేజ్కి రావడం తాగించేయడం. ఎవరు అమ్మ వాడిని కొట్టింది? ఇప్పుడు రండి, ఇప్పుడు చూపించండి రా. తప్పుకోరా, శంకర్, ఉదయం నీకు చెప్పానే వసంత గాడిని కొట్టడానికి రౌడీలు వచ్చారు, చూసావా? మన చేతులతో వసంత గాడికి సన్మానం చేద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చి మనకి శ్రమ తగ్గించారా. బుద్ధి ఉందంట్రా? వాడు మనకు శత్రువే, కానీ మన కాలేజ్ మీద మరొకడు వస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడే. పైగా వాడు చేసింది మంచి పని, నాకు నచ్చింది. ఎవరు కావాలి? మా వాళ్ళని ఆడపిల్లల చేత చెప్పుతో కొట్టించాడే వాడు కావాలరా. నీకు చెప్పేదేంటి పరా.
నిమిషాల్లో ఈ క్యాంపస్ ఖాళీ చేయండి, లేకపోతే మిమ్మల్ని మీ జీప్ని కలిపి తగలబెట్టాల్సి వస్తుంది. అన్నా ఆగు, శంకర్ గారు అంటే వీడితో గొడవ పడితే మనం కాంపౌండ్ దాటడం కష్టం. మనం వెళ్ళి ఇంకో రూట్లో వద్దాం, పదండి వెళ్దాం. సరే, వాడిని ఎంతకాలం దాచి పెడతారు చూద్దాం. వచ్చేయండి రా. ఏం చెప్పావు గురు, శత్రువును కూడా సేఫ్ లో ఉంచావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. రేయ్, ఢిల్లీలో క్రికెట్ పిచ్ తో వేశారంటగా? పిచ్చెక్కి మన పీడీ గాడికి కూడా పిచ్ ఎక్కడుందిరా? లేకపోతే ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ కబడ్డీ పోటీలో నా నాన్న అంటాడా? నిన్నెలా చేర్చుకుంటారా? అది ఆడవాళ్ళ టీం. అయితే మాత్రం ఆడవాళ్ళతో సమానంగా ఆడే మగాళ్ళకి లేదంటావా ఏంటి? అబ్బా, నా బ్యాట్ ఇస్తారా? కాకిటి అమ్మా, ఆ బ్యాట్ ఇటీరా. చూడమ్మా, ఈ కాక్ ని ఎగరేసి ఈ బ్యాట్ ఇలా ఆడాలి, కానీ ఈ బ్యాట్ ని ఎగరేసి ఈ కాక్ ఇలా ఆడారు ఇలాగే యాక్సిడెంట్లు అవుతాయి, మా జీవితాలు దాడుకోకమ్మా. కంగ్రాట్స్ రా, నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి. ఈ విషయం మన పీడీ గారు తెలిస్తే బాగుండు. వాడి గుడ్ లక్ ని బ్యాడ్ లక్. అబ్బా అబ్బా, రేయ్ ఎవడ్రా కొట్టిందే? రండ్రా రండ్రా చూసుకుందాం, రండ్రా రండి. ఆటలైపోయింది ప్రతి ఒక్కరికి. రండి పీడీ సార్. బాల్ ప్లీజ్. మీరే సార్? సార్ ఎవరో అనుకున్నాను సార్. సార్ మీ బాల్ కి నా హెడ్ అడ్డం పడింది, కానీ లేకపోతే డైరెక్ట్ గోల్లో పడే సార్. కదరా తీసుకోండి సార్. ఈ మాట నేను నీకు చెప్పాలి. లైలా వసంత్ గారితో ప్రాక్టీస్ చేస్తుందంట్రా. ఏం మగరాయుడు, ఏంటి ఆడుతున్నావు? పార్టీ మార్చేసావా? ఇట్రా. బాగా ఆడుతున్నాడు, మంచి ప్రాక్టీస్ అవుతుందని. హలో, ఈ కోర్టులో సీనియర్స్ ఆడాలి, జూనియర్స్ ఆడాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. అయినా నిన్నగాక మన కాలేజీకి వచ్చి నువ్వేలా ఆడుతున్నావు? అసలు నీకు టెన్నిస్ రూల్స్ తెలుసా బాబు? నన్ను అడిగేది? కాదు, పక్కింటండి. నిన్నే అడిగేది. పక్కింటాను అనుకున్నానులే. జోకులేకు, జోకులేయటం ఆడాలతో అట్టం కాదు, దమ్ముంటే మా శంకర్ తాడవాయ్. వీళ్ళంతా ఆడాల దగ్గర వీరత్వం చూపిస్తారు, కానీ మనతో ఎక్కడ ఆడగలరు? మరే ఎవరితోనైనా అడగలను. దమ్మున్న మగాడు కోర్టులో దిగొచ్చు. వెల్ ప్లేడ్. శత్రువుకి తొడగొట్టం తప్ప చెయ్యటం నాకు అలవాట్లేదు. నేను మిమ్మల్ని శత్రువు అనుకోలేదే. రేయ్ రండ్రా పోదాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel.
iDream Media, iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.